అయితే ఇప్పుడు నేను మీకు సంబంధించి ఇంకొక పర్సనల్ విషయం అడుగుతాను. అమ్మో! నో, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్. కాకపోతే ప్రొఫెషనల్గా ఓకే. ఇన్ని రంగాల్లో ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఎవరో హెల్ప్ కావాల్సినటువంటి అవసరం. ఇంట్లో అంటే ఓకే, మీరు పనిచేస్తున్నటువంటి మీ వర్క్ ప్లేస్లో అంటే యూ కెన్ గో ఆన్ యువర్ ఓన్, మీ అంతటి మీరు వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. బట్ కొత్త కంపెనీతో మీరు కొలాబరేట్ అవుతున్నారు, లేకుంటే ఇంకొక చోట వర్క్ అట్మాస్ఫియర్లో మీరు మింగిల్ అవ్వడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కొంచెం మీకు అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? అంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్, ఇది నా చాయిస్, దాన్ని గౌరవించాలి. ఓకే, అది అందరికీ నచ్చకపోవచ్చు, కానీ నా ఉద్దేశంలో ఎవరికైనా ఒక చాయిస్ ఉంటుంది, ఉండాలి, ఎంటైటిల్మెంట్ ఉంటుంది. కానీ మనకు క్లియర్గా ఒక చాయిస్ ఉన్నప్పుడు మనమే వెతుక్కోవాలి అవకాశాన్ని. వేరెవరికి కూడా మీకు చాయిస్ ఉండడానికి అవకాశం లేదు, మరి మీరు అర్థం చేసుకోవాలి అని వాళ్ళు అనాలనుకుంటే తప్పు లేదు. వాళ్ళు కూడా ఒక అవసరం వలన ఓకే మనం బాగుపడాలని అంటున్నారు, కానీ మనకు ఒక చాయిస్ క్లియర్గా ఉంది అంతే. బయటికి వెళ్ళాలి, ఎక్కడైనా మీ అంతా మీరు షాపింగ్ అంటే మీరు చెప్పేసి తెచ్చుకుని వాళ్ళకి సజెస్ట్ చేస్తే వాళ్ళే వచ్చేసి చేస్తూ లేదు, నేను బయటకు వెళ్తానండి. ఆ టైంలో ఏం చేస్తారు మరి? ఇప్పుడు మీ స్టూడియోకి రాలేదా? అదే బయటకు వెళ్తానండి. అంటే దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ఫోకస్ అనేది నాకు ఎప్పుడూ కూడా ఈ విషయం మీద లేదు. ఇదొక ప్రాబ్లం అని, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలని నాకు దాని మీద ఫోకస్ లేదు. నేను యాజ్ నార్మల్ యాజ్ ఎనీబడీ ఎల్స్. సో అంచేత ఇది అయ్య బాబోయ్ ఇది ఎలాగా అసలు ఆ థాట్ లేదు, ఆ వైపు అసలు వెళ్ళను. ఇది ఒక హర్డీల్, ఒక బర్డన్ లా ఉంది అనే మాట కూడా అసలు రాదు, ఆ థాట్ రాదు. అయితే ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకున్న తర్వాత చందన గారిలో ఇంకొక టాలెంట్, ఒక స్పెషాలిటీ ఉంది. అది స్క్రిప్ట్ రైటింగ్. ఓటీటీలకు, వెబ్ సిరీస్లకు కూడా స్టోరీస్ రాసి పెట్టుకున్నారు. అదేమైంది, ముందుకు కదిలిందా లేదా? కరోనా వచ్చిందండి. ఓకే, కరోనా కదిలింది, కరోనా ముందుకు కదిలింది, కథ ఆగింది అక్కడే. కరోనాకు ముందు కదిలితే కథ వెనక్కి కదిలింది. కథలు రాయడం ఇష్టమే, కథలు వినడం ఇష్టమే. కథ అనేది అది మనుషుల క్యారెక్టర్స్కి సంబంధించినటువంటిదండి. మనోభావాలకి సంబంధించినటువంటిది, అలాగే రిలేషన్స్కి సంబంధించినటువంటిది, విలువలు ప్రతిబింబించాలి. అటువంటప్పుడు ఏ కథ అయినా బాగానే ఉంటుంది. రైట్, ఎగ్జాక్ట్లీ. అవును, మన కథ అనుకొని చూస్తాము, మన చుట్టుపక్కల మన పక్కింట్లో జరుగుతున్న కథ ఇది కదా అని అనిపిస్తుంది ఆ టైంలో. సో బేసికలీ ఏంటంటే మనం ఏ మనిషి లోతుల్లోకైనా వెళ్ళి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఒక ఆడపిల్ల పుట్టినింటి మర్యాద, మెట్టినింటి మర్యాద రెండూ కాపాడుతుంది అని అంటారు. మరి పుట్టినింటి ఇంటి పేరు, మెట్టినింటి ఇంటి పేరు రెండూ ఎందుకు ఆ అమ్మాయికి ఉండకూడదు కదా? అవును కదా. అంచేత ఒకవేళ తనకు అది ఇష్టమైతే తను ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? బట్ ఒరిజినలీ తను ఒక జర్నలిస్ట్ అయితే తను దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, అలా మనం ఆలోచించవచ్చు. అదే కనుక తను ఒక పల్లెటూరులో జస్ట్ మెషిన్ కుట్టుకుంటూ బాగా సంపాదించుకుంటూ సడన్గా ఇలా ఆలోచించింది అనుకోండి, అలాంటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు? సడన్గా ఇలాగా ఎవరు ముందుకొచ్చి అవును ఇది బాగుంది అని అంటారు, లేకపోతే బాగోలేదు అంటారు. అలా మనం ఆలోచించుకోవడమే. క్రియేటివ్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ టైంలో సొసైటీ. అంటే నేనే ఫెమినిస్ట్ కానండి, కానీ ఆలోచించాల్సిన విషయమే ఏంటంటే సడన్గా ఒకవేళ ఎవరికైనా లైఫ్ అనేది క్రాష్ అయిపోతే, వర్కింగ్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ సడన్గా వర్క్ చేయడం మానేస్తే, అప్పుడు ఆ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ సడన్గా వర్క్ చేయాల్సి వస్తే హౌ కెన్ జనరేటివ్ ఏఐ హెల్ప్? ఇలా మనం సన్నివేశాలు పెట్టుకుంటూ ఆలోచిస్తేనే ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అండి.
ఏదైనా మానవీయ కోణంతో కుదరకపోతే కుదరదండి. సో ఇప్పుడు మీరు ఈ ఆలోచనలు చుట్టూ ఉన్నటువంటి సొసైటీ వీటన్నిటి నుంచే కథలు వస్తాయి, వీటన్నిటి నుంచే డ్రామాస్ వస్తాయి, వీటన్నిటి నుంచే జనరేటివ్ ఏ వస్తుంది, వీటన్నిటి నుంచే మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు అవర్ ఓన్ రూట్స్ అనే ఆ కాన్సెప్ట్ వస్తుంది. మన చుట్టూ అన్నీ ఉన్నాయి కదా, మన చుట్టూనే అన్నీ ఉన్నాయండి. కళ్ళు మూసుకుంటే మనమే, కళ్ళు తెరుచుకుంటే అందరూ. అవును. నేను నా గురించి ఆలోచిస్తానా, మనం గురించి ఆలోచిస్తున్నామా అనేది. మనం గురించి ఆలోచించడంలో నేను కూడా ఉన్నాను కదండి. అవును కదా, అవును. మనంలోనే నేను ఉన్నాను, లేకపోతే నేను ఎక్కడున్నాను. నేను అనే ఒంటరితో ఏమొస్తుంది. అయితే ఇంత పాజిటివ్గా మీరు మాట్లాడుతున్నారు. ఈ కౌన్సిలింగ్స్ టైంలో మీరు చేస్తున్నప్పుడు వచ్చే కాల్స్ కొన్ని ఉంటాయి, లైక్ కొంతమంది మాకు ఇంకా లైఫ్ పోయింది, లేకపోతే నాకు ఉన్నటువంటి నేను పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని అవయవాలు పోయాయి, లేకుంటే నాకు నేనే దివ్యాంగుడిని, ఇలాంటి టైంలో నాకు ఒక సజెషన్స్ కావాలి, వాళ్ళకి కావలసినటువంటి హెల్ప్ మీరు చెప్పే మాటలతో కావచ్చు, మీరు ఇచ్చే సజెషన్స్తో కావచ్చు, ఎలా ఉంటుంది? దివ్యాంగులు అనేది పెద్దగా యాక్చువల్లీ అలాంటి కాల్స్ రాలేదండి నాకు. ఇప్పుడు చెప్పాలనుకుంటే ఎలా? ఇప్పుడు ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు, సడన్గా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, అంతకు ముందున్నటువంటి లైఫ్ ఇక ముందు నుంచి లీడ్ చేయడానికి అవకాశం లేదు, మారిపోతుంది ఎంటైర్లీ, వాళ్ళ ఆలోచన అనేది మారిపోతుంది, ఫ్యామిలీలో పరిస్థితులు మారిపోతాయి, ఆర్థికంగా మారిపోతుంది, సైకలాజికల్గా మారిపోతారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు ముందు చెప్పకూడదండి, ఏది చెప్పొద్దు, ముందు ఏది చెప్పకూడదు, వినాలి. మనం ఎవరినైనా మోటివేట్ చేయాలనుకుంటే ముందు వినాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వాళ్ళలో మమేకమై అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే ఏమైనా మాట్లాడగలం. ఇలా జనరిక్గా మాట్లాడాలనుకుంటే మాత్రం అది కుదిరేది కాదు. ప్రతి మనిషి ఒక యునీక్ మనిషి. అవును కదా. అంచేత జనరలైజ్ చేసి ఏది చెప్పకూడదు, అది హర్టింగ్ అయిపోవచ్చు కూడా. అవును కదా. అండ్ ఆ టైంలో అలా చెప్పకూడదు కూడా. సో ఒకటే మంత్రం, ముందు వినాలి, అర్థం చేసుకోవాలి. అవును, మేమున్నాము నీకు తోడుగా అనే ఒక భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అనేది కావచ్చు, సజెషన్స్ అనేది కావచ్చు, అవన్నీ ఫర్దర్గా వస్తుంటాయి. నిజంగా చెప్పాలంటే మేము ఉన్నాం అనే మాట వాళ్ళకి ఏమీ ఉపయోగపడే మాట కాదు. ఓకే, వాళ్ళే చేసుకోగలరు అనేదే వాళ్ళకు ఉపయోగపడే మాట. సో యా అలాగే ఉంటుందండి. అవును కదా. నేను ఎవరిని కూడా నేనున్నాను మీకు అని అనను, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళది. అవును కదా. ప్రతి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా, ఫ్యామిలీయా, వాళ్ళతో అంటాను నేను ఉన్నాను మీకు అని, ఎందుకంటే నిజంగా ఉన్నాను. ఎవరో నాకు తెలియని వాళ్ళకి నేను ఎలా ఉంటాను? వాళ్ళకి వాళ్ళే నిలబడాలి, వాళ్ళ కోసం వాళ్ళే ఫైట్ చేయాలి. కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పుష్ అనేది మాత్రం ఆ టైంకి దొరకాల్సింది మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి దొరకాలి. ఆ టైంలో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ ఎవరికి వాళ్ళకి కొంచెం లోపల నుంచి ముందు రావాలండి. కుంగిపోకుండా ఉండాలి, నెక్స్ట్ అడుగు వేయడానికి నాకు నేనే ఉన్నాను. అది ఎవరైనా కావచ్చు. అంటే ఇప్పుడు దానికి ఫలానా ఇలాంటి ప్రాబ్లం అని మనం జనరలైజ్ చేయలేము. మనం ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అని చెప్పలేం. ప్రపంచంలో ఎవరికైనా సరే అది కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఏంటంటే అవతల వాళ్ళని ప్రాబ్లం ఉన్న మనిషిగా చూడకూడదు, మామూలు మనిషిగానే చూడాలి. మామూలు మనుషులకే కష్టాలు వస్తాయి. సో అంటే అందరికీ వస్తాయి. సో చందన గారు, ఇప్పుడు మనం క్రియేటివిటీ, ఇన్నోవేషన్ సైడ్ అనేది అందరిలో ఉంటుందా? కాదు, అది నా జానర్ కాదు, లేకుంటే నేను ఆ జోన్లోకి ఎంటర్ అవ్వలేను అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. పీపుల్ పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు క్రియేటివిటీ, ఇన్నోవేషన్ అంటే దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎవరైనా క్రియేటివేనండి. మీరు క్రియేటివే, నేను క్రియేటివే. మనల్ని ఇప్పుడు షూట్ చేస్తున్న కెమెరామ్యాన్ కూడా క్రియేటివే. అవును, క్రియేటివిటీ లేనిది ఎవరికి ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరినైనా హౌ టు బీ క్రియేటివ్ అని నేర్పాలనుకోండి, మనం ఫస్ట్ ఏం చెప్పాలంటే, ఓకే మీకు నచ్చిన న్యూస్ పేపర్లు తెచ్చుకోండి, మీకు నచ్చిన నావెల్స్ తెచ్చుకోండి, మీకు నచ్చినటువంటి యూట్యూబ్ వీడియోస్ తెచ్చుకోండి.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇవన్నీ చదివిన తర్వాత మీ మనసులో ఏదైనా ఒక కథ ఆలోచించుకోండి. ఈ కథల్ని బేస్ చేసుకుని ఆలోచించుకోండి. ఆ తర్వాత మీరు ఏ కథ అనుకుంటున్నారో ఆ కథని కొంతవరకు చెప్పి చాట్ జీపీటీని ముగించమనండి. రైట్? రెస్ట్ ఆఫ్ ద వర్క్ అది చేస్తుంది కదా. కానీ చాట్ జీపీటీ రాసినటువంటి ముగింపు, మీరు అనుకున్నటువంటి ముగింపు, వాటిలో రెండింట్ల మధ్యన వేరియేషన్ ఏంటి, పాయింట్ వైజ్ రాసుకోండి. ఇప్పుడు చాట్ జీపీటీతో మీరు అనొచ్చు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ముగింపు నచ్చలేదు, మరి దీని కొత్త ముగింపు చెప్పండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, వాళ్ళని ఏదైనా ఒక ముగింపు అడగండి. అలాగే ఏంటంటే అబ్జర్వేషన్, అది ఇంకొక పాయింట్. మీరు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఒక సాధు బాబా లాగా కూర్చున్నటువంటి వాళ్ళు ఎలా కూర్చుని, ఎలా వాళ్ళ మొహం మీద ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, బైక్ మీద ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వేసుకుని వెళ్తున్నాడు, మరి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది. అదే కనుక మీరు ఒక మిస్టరీ రూమ్స్ ఉంటూ ఉంటాయి కదా ఈ మధ్యన షాపింగ్ మాల్స్లో. సో మీరు మీ ఫ్రెండ్స్తో పాటు అక్కడికి వెళ్ళారు, మిస్టరీ సాల్వ్ చేసేటప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది. లేకపోతే మీరు ఒక సినిమా చూస్తున్నారు, చూసేటప్పుడు గమనించండి, ఒక పురోహితుడు పెళ్లి సంబంధాన్ని చెప్పడానికి వచ్చాడు, పెళ్ళిలో పారయ్య, ఆయన మాట తీరు ఎలా ఉంది, ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఆయన మధ్య మధ్యలో ఏమైనా గొంతు సంవరించుకుంటున్నారా, మంచినీళ్ళు అడుగుతున్నారా, చుట్టుపక్కల వాళ్ళు ఆయనకి మర్యాద ఎలా ఇస్తున్నారు. అబ్జర్వేషన్ అనేదే ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. పోనీ మీరు మైథాలజీ చూస్తారా, ఒక క్షత్రియుడు ఎలా నడుస్తాడు, ఒక గురువు ఎలా నడుస్తాడు, బోట్ నడుపుతున్నటువంటి స్త్రీ ఏ విధంగా కష్టం చూపించకుండా నడుపుతోంది. సో అబ్జర్వేషన్ అనేది ముఖ్యం. నెక్స్ట్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆర్ట్ని గమనించడం. ఓ పెయింటర్ పెయింట్ వేస్తుంటే గమనించండి, పని మంచి చీపురు వేస్తుంటే గమనించండి. రైట్? మీరు ఏదైనా ఒక పోస్టర్ని చూస్తున్నారు, డిజిటల్ పోస్టర్ని, ఈ పోస్టర్కి ఇంకో పోస్టర్కి కొంచెం కంపారిజన్ లాంటిది ఏదైనా చేయండి డిజైనింగ్లో. సో అంతే, ఇలాంటివి మొదలెడితే అలా మెల్లిమెల్లిగా వస్తుంది క్రియేటివిటీ. అబ్జర్వేషన్ అండ్ కాన్వర్జేషన్, ఈ రెండు ముఖ్యం. సో పీపుల్ పర్స్పెక్టివ్ అనేది ఎలా ఉండాలంటారు? పీపుల్ పర్స్పెక్టివ్ అనేది పీపుల్ పర్స్పెక్టివ్ లానే ఉండాలండి. నేను అనేది పక్కన పెట్టి తీరాలి. నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాను, నేనే దాని యూజర్ని కాను, వాళ్ళ అవతల వాళ్ళే దాని యూజర్స్ మెయిన్గా. అంచేత వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి, మన ప్రోడక్ట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ ద పర్సనాలిటీ ఆఫ్ ది ఎండ్ యూజర్. మన డ్రామా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేయడానికి లేదు, ప్రజలు దాన్ని ఏ విధంగా చూడడానికి ఇష్టపడతారు. అయితే ఏంటంటే ఎక్కడ కూడా మనం అందరినీ మెప్పించలేం. మనకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అసలు ఇది ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉండకూడదు అనేది ఉంటాయి కొన్ని. అవును. కానీ పీపుల్ షుడ్ నాట్ బీ లైక్ దాట్ అనేటువంటి కాన్సెప్ట్ అనొచ్చు. కాకపోతే ఏంటంటే పీపుల్ ఎలా ఉన్నారు అనేది వాళ్ళ వైపు నుంచి వాళ్ళని అర్థం చేసుకోవడం ముఖ్యం. హూ ఆర్ వి టు జడ్జ్ అనేది ఒకటైతే, మేబీ సంబడీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్, నేర్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని చేసిన తర్వాత, ఇన్ని అయిన తర్వాత ఇంకా ఏదో మిస్ అవుతుంది, లేకుంటే ఇంకోటి ఏదో చెయ్యాలి, నెక్స్ట్ ఇదైతే బాగుండేది, అలా ప్లాన్స్ ఏమైనా పెట్టుకున్నారా చందన గారు? నాకు 2 ఏరియాస్లో చాలా ఇంట్రెస్ట్ అండి. ఒకటి జనరేటివ్ ఏఐ ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ప్రోడక్ట్స్ తయారీ, అది ఒకటి, అందులో రాణించాలి. రెండోది ఏంటంటే క్రియేటివ్ సైడ్, ఎంటర్టైన్మెంట్ కానీ మీడియా కానీ, అందులో రాణించాలి.
బట్ క్రియేటివ్ సైడ్లో ఈవెంట్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఏ ఈవెంట్ అయినా రెగ్యులర్గా చేయడం నాకేమీ ఇష్టం ఉండదు. సంథింగ్ హ్యాస్ టు బీ ఇన్నోవేటివ్, సంథింగ్ హ్యాస్ టు బీ క్రియేటివ్. అంచేత ఈ ప్రస్తుతానికైతే తెలిసింది ఇదేనండి. బట్ అది నా పర్సనల్ ఇది. కానీ చేయగలిగితే డెఫినెట్లీ సోషల్ సర్వీస్ అనేది ఏ మనిషికైనా ఉపయోగమే. అది వాళ్ళ కోసం కాదు, మన కోసం. అలాగే ఎకాలజీ సర్వీస్, మన ఎకాలజీని మనమే కాపాడుకోవాలి. అలాంటివి సో సస్టైనబిలిటీలో ఏమైనా చేయగలిగితే సంతోషమే. సో అలా మల్టీ టాస్కింగ్ అండ్ ఇంకా చేయాల్సినవి ఇంకా మిగిలే ఉన్నాయి. చేస్తూ ఉండగా ఒకరోజు తెలియకుండా హాయిగా ఓకే టైమ్ ఇస్ అప్ అంటే హ్యాపీ. అప్పుడే టైమ్ ఇస్ అప్ వద్దు, అప్పుడు వద్దు, అసలే వద్దు. ఎందుకంటే మనకి మిగిలి ఉన్నాయి, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, బోల్డ్ డ్రీమ్స్ ఉన్నాయి, ఆ గోల్స్ అనేవి ఉన్నాయి, వాటన్నిటిని ఇంకా అచీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మీ నోటి నుంచి ఒక పాట వినాలని ఉంది. ఇన్ని చేసాం కాబట్టి మాట్లాడించేసి ఇప్పుడేమో అన్ని ఉన్నాయి, వేరియేషన్స్ పాడమంటే మన లైఫ్ లో కూడా బోల్డ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒక్కో స్టేజ్ లో ఒక్కో రకంగా ఉంటాం కాబట్టి. నేర్చుకున్నారా క్లాసికల్ మ్యూజిక్? అలా లేదండి, నేర్చుకోలేదు. అబ్జర్వేషన్. అమ్మ క్లాసికల్ సింగర్ అండి. అమ్మ వైపు ఫ్యామిలీ అందరూ క్లాసికల్ సింగర్. జీన్ వచ్చింది. అయితే నేర్పడానికి ప్రయత్నిస్తే మాత్రం ఆటల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. చిన్నప్పుడు పారిపోయేదాన్ని. ఏం ఆడేవాళ్ళు? అన్ని రకాల బార్బీలు కొనేసుకోవడం ఇష్టం, అన్ని రకాల కిచెన్ సెట్లు కొనుక్కోవడం ఇష్టం, కథలల్లి అందరితో మనం ఈ కథలాగా ఆడదాం అని అనడం ఇష్టం, పరిగెట్టడం ఇష్టం, అన్నీ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. సో ఐ థింక్ అందుకే ఐ థింక్ ఆటల్లో కూడా కొత్తగా ఏదైనా క్రియేట్ చేసి ఆడడమే చాలా ఇష్టం. ఓకే, దానికి కొత్త పేర్లు పెట్టేసి కొత్త టీమ్ ని ఫామ్ చేసి రూల్స్ ఫ్రేమ్ చేసి. నిన్న ఇది ఆడాం కదా అని ఇవాళ కూడా అది ఆడడం అనేది వద్దు ఇంకా. ఓకే, అయితే అలా ఒక పాట. ఇదిగిదిగో కళ్ళలో చూడు కనబడదా, ఎవరున్నారు ఎవరెవరు ఎందుకుంటారు నీ వైపే చూస్తూ ఉన్నారు, ఉండాలి నువ్వు నూరేళ్ళిలా చిలిపి కరా. ఏమోనండి, గొంత హస్కీ అయిపోయింది యాక్చువల్లీ. ఇంకో పాట చేసిన తర్వాత లాలు దరువా ఝలస్కారు బోనాల్ పండగ వస్తనాని రాఘవోతివి లగడి కహబూలు బోరికి లబ్బర్ గాజులు తెస్తనాని రేగబోతివి. అమల్లా ఒట్టి చూడ మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పల్కనామ పారిపోయి తుర్ర. లాలు దరువా ఝలస్కారు బోనాల్ పండగ వస్తనాని రాఘవోతివి లగడి కహబూలు బోరికి లబ్బర్ గాజులు తెస్తనాని రేగబోతివి. థ్యాంక్ యూ సో మచ్ చందన గారు. థ్యాంక్ యూ. లాస్ట్ మినిట్ లో నేను అడిగాను. Imagine me free for care, life is a feather floating on air. Imagine me, what a lovely fantasy. Imagine me coasting by, solving my problems easy as fly. Life is simple as ABC. Baby, just imagine me. Imagine me. Imagine me. Imagine me. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చందన గారు. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ మీకు ఏవైతే కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ చేయాల్సినవి, ఫుల్ఫిల్ చేయాల్సినవి, సక్సెస్ చూడాల్సినవి ఉన్నాయి కదా, ప్లీజ్ కంటిన్యూ.
మీరు ఇలాగే ఉండండి, మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఆ 2 కూడా మీరు అచీవ్ చేసిన తర్వాత. అప్పుడు మళ్ళీ ముందు ఇంకో 2 కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ చందన గారు. Thank మీరు you so ఒక much. నేను ఒక గ్రాండ్ క్వీన్తో మాట్లాడిన ఒక అనుభవం అయితే వచ్చింది, ఒక ఫీల్ అనేది ఉంది. ఒక గ్రాండ్ క్వీన్ అనేటువంటి అవార్డు కూడా వచ్చింది కదా మీకు? వచ్చిందండి, ఈ మధ్యనే వచ్చింది గ్రాండ్ క్వీన్ అవార్డ్ ఫర్ కల్చరల్ అవేకనింగ్. సో లయన్స్ క్లబ్ వాళ్ళ మెంబర్స్ అండి, గ్రాండ్ క్వీన్ క్లబ్ ఉంది వాళ్ళకి. సో ఇటీవలే కాలంలో విమెన్స్ డే సందర్భంగా ఇచ్చారు. అయితే నేను మాటి మాటికి చెప్పుకుంటూ ఉంటాను, నేను ఒక్కదాన్ని ఏమీ కాను. ఒకటి, నాతో మా నాన్నగారు ఎప్పుడూ ఉన్నారు, ఆయనే నా స్ఫూర్తి, ఆయన వల్లనే నేను పూర్తి. రైట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అండి, వాళ్ళైతే నా లైఫ్ లైన్, నా టీమ్. వారెవ్వరూ లేకుండా, వారి ఆలోచనలు లేకుండా నేను ఒక్కదాన్ని ఏమీ కాను. బట్ మీరు ఎంతో మందికి స్ఫూర్తి, ఇలాగే కంటిన్యూ అవ్వండి ప్లీజ్. బీ దేర్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. అండ్ మీ iDreams Media మొత్తం టీమ్ వెరీ ఫ్రెండ్లీ టీమ్. I think people should know that. Thank you. Thank you so much Chandana garu. We will meet once again. Sure అండి, తప్పకుండా. Thank you. Thank you.